చేరినాటే సిన్నోడు ఎప్పించినోడికి పద్ధతి లేకుండా పోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు. నీ సాయంత్రం ఇంకో 5,000 అప్పు అడగలేండి. అప్పుడు కానీ ఫోన్ లాభం. రై ధనియాలు, డానియల్ డిక్కీ పగిలిపోద్ది. ముందు ఆ రింగ్ టోన్ ఎందుకు కట్ చేసావు చెప్పు. నా కటింగ్ సంగతి తర్వాత అన్న, ముందు నీ ఇంట్లో కరెంట్ కట్ అవ్వకుండా చూసుకో. ఇప్పటికే 2 నెలల కరెంట్ బిల్ కట్టలేదని మెయింటెనెన్స్ లో టాక్. సింహాలు చీకటికి భయపడవని మీ మెయింటెనెన్స్ వాళ్ళకి చెప్పలేదా నువ్వు? ఊరుకో అన్న, ఈ ఎటకారానికి 30 ఏళ్ళు దాటినా ఇంకా రిప్పన్ కటింగ్ కూడా అవ్వలేదు. రేయ్ బయట టాక్. అరే ధనియాలు, నేను కట్ చేయడం మొదలు పెడితే నీలాంటి కర వస్తుంది. ఆయన నా రేంజే వేర్రా. రేపు ఎల్లుండో నేనే కాల్ చేసి దప్పుతా. అన్న, ఇంటికి కరెంట్ బిల్ కట్టలేవు కానీ తాజ్మహల్ కి లైటింగ్ ఇప్పిస్తా అంటావు. రే ధనియాలు, రేయ్ చేస్తాడు, ఖాళీ చేస్తాడు. పోరా అలాంటి చెప్తాడు. అమ్మో, ఇప్పుడు ఈ ముసల్దానికి దొరికినంటే నమ్మలేస్తుంది. ఒరే లింగం, నీకు ఇంకా పిల్ల దొరకలేదా? అయిపోయావు ఈరోజు. వస్తున్నా. ఏంటే ముసల్దానా, నువ్వు ఇంకా చావలేదా? రాత్రంతా దొక్కుతుంటే పొద్దునే పోతావు అనుకున్నా. ఒరే సచ్చినడా, నువ్వు బాగుపడవురా. నా శాపం వల్ల నీకు ఇంకా పెళ్ళి అవట్లేదు. ఎలహే అన్నా, పొద్దునే మా ముసల్దాంతో ఏందన్నా గొడవ? ఎల్లు. అదేంట్రా, ఎల్ఐసి డబ్బుల కోసం ముసల్దాన్ని చంపేస్తాను, ఇంకా చంపలేదా? నేనా? ఏరా, నన్ను చంపుతావు అనుకున్నావా? అందుకని టీలో పంచదార ఎక్కువేశావు. ఎహే, నువ్వు ఆగు. అయినా నేనెందుకు చంపుతా నిన్ను? అన్నా, నేనెప్పుడన్నానన్నా? అదేరా, నీ పిల్లం రవ్వల నెక్లెస్ కావాలని గోల్ చేస్తుందన్నావు. ముసల్దాన్ని లేపేస్తే డబ్బులు వస్తాయని అడిగావు కదరా. తెలీదా దీనికి? త్వరగా లేపేరా బాబు, ముసల్దానికి వాళ్ళ భరించలేకపోతున్నావు. చచ్చినోళ్ళారా, నా చావు కోరుకుంటున్నారా మీరు? సర్వనాశనం అయిపోతారా? ఎహే, నువ్వు ఆగు. అలా నేనెందుకంట? అన్నా, నీకు దండం పెడతా. ఎక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్. సర్లేరా, మీ ఫ్యామిలీ సీక్రెట్స్ నాకెందుకు. అవునా రే, ఈ ఓల్డ్ సరికి మనకెందుకు చెప్పు. త్వరగా లేపేరా బాబు, ఏదో ఒకటి చేసి. పైగా కొత్తగా పెళ్ళయింది, కొత్త సరికి దింపరా. అన్నా, నువ్వు వెళ్ళిపో అన్నా. ఇల్లు కలగా ఉంటుంది. రే, ఇవన్నీ నేను చెప్పాను చెప్పకరా ముసల్దానికి. ఒరే లింగం, ఏం చెప్పావురా? ఊరుకో, వాడేం చెప్పలేదు కానీ ముందు నువ్వు రాలేదు. ఏం చెప్పాడురా వాడు? ఎలా చంపుతావు అనుకుంటున్నావు? పంపను నిప్పెట్టావు కదరా లింగం. పెళ్ళిప్పుడు సావు దప్పుతుంది ముసల్ది. అయిపోయింది అంతా ఎట్టుకుంటే అలానే ఉంటుంది. మావయ్య, లింగంగాడు వస్తున్నాడు, కాసేపు ఆడుకుందాం. సరే. నమస్తే సీనన్న. కేజీ టొమాటో ఇవ్వు, డజన్ ఎగ్స్, పాల ప్యాకెట్ ఒకటి ఇవ్వు. ఈ చాక్లెట్ తీసుకో. అదేంటి చాక్లెట్ ఇస్తున్నావు? నిన్న నువ్వు ఇచ్చిన 500లో ఇదే మిగిలింది. సరే. ఎరా లింగం, ఒంటరిగా నిద్ర ఎలా పడుతుందిరా? 30 దాటినా 3 రావట్లేదా? పప్పన్నం ఎప్పుడు పెడతావురా బాబు? ఒరే, నీకు ఇంకా కొరతనం పోలేదురా. 30లో 3 వచ్చినందుకేనా 40లో ఎందుకు పోయావు? అవును, నీ ఫెయిల్ అయిపోయిందంట కదరా. నీ సెటప్లో చెప్పారు నాకు. నా జోలికి రాకరే. నాకు కానీ పిచ్చి దబ్బిందనుకో, నీ అకౌంట్ లిస్ట్లో ప్రింట్ తీసి ఇంటింటికి పాంప్లెట్లు పంచుతా. అర్థమైందా? ఆపరా బాబు, నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను చూడు, నాది తప్పు. నీదే తప్పు. నీకు పప్పు తినాలనిపించిందనుకో, ఇంట్లో నీ పిల్లని అడుగు, చేసి పెడుతుంది. లేదనుకో 300 పెట్టి హోటల్లో తిను. అది లేదనుకో 100 రూపాయలకి రోడ్ సైడ్ దొరుకుతుంది, వెళ్ళి తిను. అది లేదనుకో గవర్నమెంట్ వాళ్ళు 5 రూపాయలకే పెడుతున్నారంట. బాగా పెడతారు పప్పు, వెళ్ళి తిను. అర్థమైందా? అంతేగాని ఇంకోసారి నా జోలికి వచ్చావనుకో తడిసిపోద్ది లొంగి. అర్థమైందా? రేయ్, చెప్పిన వాడికి. సరే. దండంరా బాబు, పప్పు తినడానికి ఇన్ని ఆప్షన్లు ఉంటాయని తెలియక గెలికాను. జాగ్రత్తగా ఉండు, చెప్పాను కదా. రూపాయికే ప్రింట్ వస్తుంది. రేయ్, ఇంటింటికి పంచుతా. నమస్తే లింగమన్న. అక్కడ గొడవ. యాదవకి పప్పు అన్నం కావాలంట, పులిసి కారిపోయింది. అవును, నువ్వేంట్రా ఎలా వచ్చావు? అన్న, ఒక 5,000 కావాలన్నా. వడ్డీ 5 రూపాయలు అవుతుంది. రేయ్ అన్న, కాలేజ్ ఫీజు కన్నా. సరే, సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకెళ్ళి. థ్యాంక్స్ అన్న.
కరెంటు పాస్ అయిందిరా. అబ్బే కుదరదన్నా. ఎందుకు? పేరు ఆర్తి, మార్వాడే అంట. అమ్మాయి బాగుందిరా. అదే అమ్మాయి అయితే బాగుండేది, ఆ? కానీ ఆంటీ వాళ్ళ ఆయన ఆర్మీ. ఆర్మీయా? కంగారు పడకు, లేపడానికి ఆయన ప్రాణాలతో లేడు. ఏదో యుద్ధ కాల్పుల్లో చనిపోయాడంట. కానీ 6 ఏళ్ల పాప ఉంది. కాస్త బెండే చూస్తే పాప కనిపిస్తుంది. హాయ్. పాపను భయపెట్టు. నీ అబ్బా. వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత ఇంట్లో ఏయో గొడవలు అంట. అక్కడ ఉండడం ఇష్టం లేక ఇలా సపరేట్గా వచ్చేసింది. ఇవన్నీ నీకెలా తెలుసురా? నువ్వు ఎప్పుడు ఇంతే అన్నా, నీకోసం ఏం చేసినా కనిపించదు. ఆ అమ్మాయి ఆ పక్క అపార్ట్మెంట్లో దిగడానికి వచ్చింది. నేనే ఆ అపార్ట్మెంట్లో బాగోదు, మన అపార్ట్మెంట్లో బాగుంటుందని నీ ఇంటి ఎదురుగా దింపా. ఆవిడతో వచ్చిన బ్రోకరే ఇదంతా చెప్పాడు. థ్యాంక్స్ రా ధనియాలు. థ్యాంక్స్ ఎందుకులే అన్న, పాప బర్త్డే ఉంది, దానికి ఏమైనా. సరే, సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకో. సరే అన్న, వస్తాను. పడుకున్నవాడిని నిద్రలేపుతావేంట్రా పనికి మాల వెదవా? వీడేంటి ఏడుపు మొహం పెట్టాడు? ఇంతకీ నవ్వుతున్నావా ఏడుస్తున్నావరా? నువ్వే కదా ఇదంతా చేసింది. నేనేం చేశానురా? అంతా నువ్వే చేసావు. నీకన్నీ తెలుసు. నేను ఒంటరిగా ఉంటున్నానని నాకు తోడుని చూపించి నా ఎదురుగా తీసుకొచ్చి పెట్టు. నేను తీసుకొచ్చానా? ఒరే బుర్ర తక్కువ వెదవా, ఎదురుగా ఫ్లాట్ ఖాళీగా ఉంటే రెంట్కొచ్చుంటారా? ఖాళీగా ఉన్న నా మనసుని నింపేశావయ్యా. నువ్వేవైనా నింపుకోరా బాబు, నన్ను వదిలేస్తే నేను పడుకుంటాను. చాలు, నాకు చాలు. ఇంకా ఏంటిది బయటికి రాదు? ఏం చేస్తుంది లోపల? కనీసం తలుపు కూడా తీయకుండా. ఏంటన్నా అప్పుడే స్టార్ట్ చేసావా? ఏం లేదురా, కొత్తగా వచ్చారు కదా, పాలు పొంగిచ్చారో లేదో చూస్తున్నా అంతే. ఆహా, నాకు అర్థమైందిలే కానీ ఉండాగు, నేను సెట్ చేస్తా. వస్తుందాగు. మేడం, आपका सामान पूरा लाया, 200 हुआ. हाँ. नहीं सेट చేస్తాగా. छुट्टा नहीं है, मेरा पास भी नहीं है. 1 मिनट అన్నా, 500 చిల్లర ఉందా? ఉంది. ఇటు ఇటు. అంటే డబ్బులు ఉన్నాయి, అయినా కరెంట్ బిల్ కట్టలేదు. ఎవరు చూడలేదు కదా, ఏం పర్లేదు. హాయ్. దాదా దాదా ముందు ఈ పొట్టిదాన్ని పరిచయం చేసుకోవాలి. హాయ్. దాదా దాదా హాయ్. దాదా దాదా దా దా దాదా ఈ పని చెప్తా నాకు. టట్టటాయ్ చాక్లెట్ దాదా. దాదా దాదా ఇదిగో తీసుకో. నీ పేరేంటి?
సరే అది వదిలి, కొత్తగా వచ్చారు కదా, మీకు ఏ అవసరం ఉన్నా నన్ను అడగమని మిమ్మకి చెప్పే, ఓకేనా? ఉప్పు పప్పు లేకపోయినా సిగ్గు లేకుండా అడగవను, సరేనా? వెళ్ళు. వెళ్ళమంటే గుట్ల గూపులా చూస్తావంటే వెళ్ళా. ఒకసారి పరిచయం చేసుకుందాం. హలో మేడం, మై నేమ్ ఈజ్ రామలింగం, ఎల్ఐసి ఏజెంట్. మీకేమైనా పాలసీలు కావాలంటే చెప్పండి, మా దగ్గర మంచి పాలసీలు ఉన్నాయి. మీకు పాపకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. మీ గురించి అంతా తెలుసు నాకు. మొహమాటం లేకుండా మీకేం అవసరం ఉన్నా నాకు చెప్పండి, చిటికలో మీ పని చేసి పెడతాను. క్యానా సచ్చింది గారు. सुबह सुबह दारू पी के आए क्या? क्या बोल रहे हो? मुझे कुछ भी समझ में नहीं आ रहा है। ये पॉलिसी मुझे नहीं चाहिए, अब जा सकते हो। దేవుడా! ఒరేయ్ సన్నాసెదవా, నన్ను ఇలా భయపెట్టకరా. నీకెన్నిసార్లు చెప్పాను? అంతా తెలుసు కదా నీకు, ముందే అంతా తెలిసి నన్ను ఏడిపిస్తున్నావు. ఒరేయ్ నాకేం తెలుసు, నిన్నేం ఏడిపించానురా? అమ్మాయికి తెలుగు రాదంట, నువ్వే మమ్మల్ని ఎలాగోలా కలపాలి. అంటే ఇప్పుడు నన్ను హిందీ నేర్చుకోమంటావేంట్రా? నా వల్ల కాదురా బాబు. నేనే హిందీ నేర్చుకుంటాలే. అఘోరించావులే వేధవా. కూర్చో. ఇంతకీ నీ పేరేంటన్నా? రామలింగం సార్. ఎల్ఐసి రామలింగం, బాగుందయ్యా. సార్ మంచి పాలసీ ఒకటి ఉంది, చెప్పమంటారా? చెప్దువులేవయ్యా. ఇంతకెక్కడుంటావు? ఇక్కడే సార్, ఏజీ కాలనీలో. ఓ ఏజీ కాలనీయా? అవును సార్. అక్కడ నాకు ఒక మిత్రుడున్నాడయ్యా, రంగనాథం అని, స్కూల్ టీచరు. తెలుసు సార్ నాకు. స్కూల్ అంటే గుర్తొచ్చిందయ్యో, చిన్నప్పుడు వాడు నేను ఒకే సైకిల్ మీద స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సైకిల్ అంటే గుర్తొచ్చిందయ్యో, శేషగిరి మా తాతగారు ఆ రోజుల్లో 5 రూపాయలు పెట్టి ఆ సైకిల్ కొనిచ్చారు. ఆ ఓడలో నాకొక్కడికే సైకిల్ ఉండేది. ఆ సైకిల్ వేసుకొని వాడకట్టంతా తిరుగుతూ ఉంటే అమ్మాయిలంతా నన్నే చూసేవాళ్ళయ్యా. అమ్మాయి అంటే గుర్తొచ్చిందయ్యో, సుజాత అని పిల్లుండేది, గుంట కత్తిలా ఉండేది. సార్ కొంచెం పాలసీ గురించి మాట్లాడుకుందామా? చెప్పు చెప్పు. ఒక్క నిమిషం ఆగయ్యా. హలో రామయ్య, ఎలా ఉన్నావయ్యా? నేనా, పెద్ద పనేం లేదయ్యా. అవును, ఇంతకీ మీ 4వ అన్నయ్య గారి చిన్న మర్దలు పెళ్లి సంగతి ఎంతవరకు వచ్చింది? హలో అన్నా, అన్నా ఉన్నావా? అన్నా ఓనా? నో, ఏమైంది? నా సప్పుడైంది. అబ్బే ఏం లేదురా, నువ్వు చెప్పు. నమస్తే లింగమన్న. ఆ నమస్తే తీసి నీకు అన్నా. ఒరేయ్, దానికి తెలుగు రాదని తెలుసు కదా, నువ్వెందుకు చెప్పలేదురా? అంటే నీకు హిందీ రాదా అన్న? అన్న దాందే ఉందన్నా, టమాటా మీద దాల్ దాల్ మీద టమాటా దాల్ ఉత్తాయిచ్చే మెరకు విత్నా అత. ఒరేయ్, అన్ని దాల్తాలు వస్తే నీకెందుకు దాల్తారా నేను? అన్న దాల్డం అంటే వేయడం అన్నా, నువ్వు ఏది పడితే అది మాట్లాడకన్నా. ఓ అలా కూడా అంటున్నారు ఈ మధ్య. అలానే అంటారు. అదంతా వద్దురా బాయ్, దాన్ని నేను ఎలా దాలాలో చెప్పు. అన్నా ప్లీజ్ అన్నా, నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు మాత్రం హిందీ ట్రై చేయకన్నా. బూతులు వస్తున్నాయి అన్నా. కూతురు బర్త్డే కడిగావుగా, ఉంచుకో, పండగ చేసుకో పో. సరే అన్న, థ్యాంక్స్ అన్నా. రేయ్, వస్తానన్నా. ఇటు ఇటు కదా. యాదవా. ఒక్కసారి తలుపు తీవి, చూసి పడుకుంటా.
బుడదానా, నీకు తెలుగు రాదా? ఈ విషయం తెలియక నిన్న ఏదేదో వాగేశాను. ఎందుకు ఎప్పుడు డల్గా ఉంటావు? నీకు నవ్వు రాదా? కిలగింతలు పెట్టినా రాదా? చూడు ఎంత అందంగా ఉన్నావో. నీ నవ్వును చూస్తూ బతికేయచ్చు తెలుసా? చాకీ ఏంటి నీ పేరు చాకీయా? చాకీ ఇంకో చాకీ ఏం తింటుంది? సూపర్. చాకీ హే, నువ్వెవడైనా సరే సచ్చాక ఫోన్ చేయమ్మా. అప్పుడు నుంచి పాలసీ డబ్బులు ఇస్తాను. चाकी खाने के लिए आओ। మేడం, हाँ? పాప బాగా ఆడి ఆడి అలసిపోయింది, ఏమన్నా తినిపించండి. इसीलिए बुलाया मैंने। బాలయ్య, పాప కన్నా తినిపించడానికి బాలయ్య బాబు ఎందుకండి? నేను తినిపిస్తా, లేకపోతే మీరు తినిపించండి. क्या అస్తమానం క్యాక్యా అంటావేంటి కాకిలాగా? త్వరగా తెలుగు నేర్చుకుని సావు, చిరాకు వచ్చేస్తుంది. क्या మళ్ళీ క్యా అంటది. అచ్చా అచ్చా, బచ్చా బచ్చా, లోపలికి లేదు వండినట్టున్నావుగా, తగలై. దీన్ని లాంగ్వేజ్తో కదా, బాడీ లాంగ్వేజ్తో పడేది. क्या घूर के देख रहे हो बार बार? అరే ఏమైంది మేడం, ఎందుకు అరుస్తున్నారు? इधर इधर घूम के क्या देख रहे हो बड़े बड़े आंखों से? ఏమైందన్నా? అరే ఏమోరా, ఏదేదో అవుతుంది, ఏంటో అడగరా. क्या हुआ मैडम? ये बेशरम है ना, मुझे सता रहे, हर बार घर के अंदर देख रहा है, पागल कुत्ता। కుక్క అంటే నువ్వు అనుకున్నది కాదు, కుక్క అంటుంది. కుక్కలాగా ఇంట్లోకి చూస్తున్నావంట. ఒక్క పగిలిపోద్ది, ఎందుకు చూస్తున్నావు దానికి తెలీదా? ఈ పాగల గుత్త మంచి గుత్త కావాలని చెప్పు. నువ్వు చెప్పినట్టు హిందీలో చెప్తే సల్మాన్ ఖాన్ లాగా పరిగెట్టించి కొట్టుద్ది. చెప్పకపోతే నిన్ను ఆపి ఆపి కొడతా. అయ్యయ్యో, నువ్వెందుకు అడుస్తున్నావమ్మా? మేము అరుచుకోవట్లేదమ్మా, మాట్లాడుకుంటున్నాం అంతే. देखो ऐसे ही पागल जैसे बात करते हैं, इसको बोलने को नहीं आता, कैसे बोलेगी वो? రేయ్ ఏంటంటరా, ఏంటిదా నసా? అన్నా పాపకు మాటలు రావంటన్నా, మోగదంట.
ఒరే దానికి రోజుకో టిస్ట్ ఇవ్వద్దని చెప్పరా, నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ. ఛీ. అయ్య బాబోయ్, ఈడు మళ్ళీ వచ్చాడు. ఏమైందిరా మొహమలా పెట్టావు? నేను ఈ రోజు నుంచి నీతో మాట్లాడను. అమ్మయ్యా, బతికించావురా దేవుడా. అవును, దేవుడు నేనే కదా, అంతలా టార్చర్ పెడుతున్నాడు. ఏవండి కాఫీ. కాఫీయా? ఏవండి టిఫిన్. టిఫినా? ఏవండి లంచ్ బాక్స్. ఈవినింగ్ త్వరగా వచ్చేయండి, బయటికి వెళ్దాం, సరేనా? పొద్దున కాఫీ ఇచ్చింది, టిఫిన్ ఇచ్చింది, లంచ్ కూడా ఇచ్చింది. మనకు ఆకలి ఎక్కువ కదా, అన్నీ అడిగేద్దాం. ఇది కళ. అవునులే, ఇది ఎప్పుడు చేయాలి ఇవన్నీ? చాకీ చాకీ చాకీ. अब मेरे बेटे को कहीं देखे కనపడలేదండి. एक छोटी लड़की को देखे क्या? ఐస్ క్రీమ్ కి చెప్పుకో, సరేనా? అరే ఏమైంది? तेरे को दिमाग नहीं है क्या? बिना पूछे बच्ची को ऐसे लेके जाते क्या? कॉमन सेंस नहीं है क्या तेरे को? अगर ऐसा दोबारा करे तो पुलिस स्टेशन में कंप्लेंट देते हैं. హలో హలో మేడం, బండ బొదులు తిట్టినట్టుంది. అయినా మనకు అర్థం కాదుగా, ఎవరు చూడలేదులే. అమ్మయ్య. మిమ్మల్ని అక్కుని వెళ్తుంటే వెళ్ళావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అది కాదురా బంగారు తల్లి, దానికి ఏమైనా మెంటలా? కొంచెమైనా ప్రేమగా, స్మూత్గా, సాఫ్ట్గా మాట్లాడటం రాదా? ఎప్పుడు చూసినా కాకులా క్యా క్యా అని అరుస్తుంటుంది. క్యా 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 క్యా. चाकी कितने बार बोले मैं तेरे को बिना पूछे बाहर नहीं जाना बोल के? मेरा बात नहीं सुनते तो अंदर आ जाओ. ఓయ్ నీ అయ్యా, నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఇంతక్కడి నుంచి చూస్తున్నాను. అరే పాపతో ఆడుకునేవో, పాపతో నవ్వనేవో. అరే పాప దగ్గరగా వస్తుంటే దూరంగా తీసుకెళ్తున్నావేంటే? అందంగా ఉన్నానని పొగరా? నీ అందం చూసి పడ్డా అనుకున్నావా? అవును, అందానికే పడ్డాను. రాముళ్ళ నేను దగ్గర వాళ్ళని చూస్తుంటే రాధలా నువ్వు దూరం పెడుతూనే ఉన్నావు. ఇంక నాకు ఓపిక అయిపోయింది. నీకు నాకు సెట్ అవ్వదని అర్థమైంది. అరే నాది ఒంటరి బతికే, పాప వచ్చి నా జీవితంలో నవ్వులు పోయిస్తుంటే అంత ఈజీగా ఎలా తెంపేస్తావే? ఇంకోసారి పాప వంటి మీద చెయ్యి పడిందనుకో, మర్యాదగా ఉండవు చెప్తున్నా. మళ్ళీ ఇదంతా విని అర్థం కాక క్యా అన్నావు అనుకో, గో పగిలిపోయేలా కొడతా. పోయిలా. అమ్మా నాటకాలు ఆడుతుంది, నాటకాలు.
రేయ్ చేయవదలరా, ఎవడరా నువ్వు, ఎక్కడుంటావు, దాన్ని ఎందుకు కొడుతున్నావు? तू कौन है रे? क्या चल रहा आपका दोनों के बीच में? నీ ఏంట్రా? రేయ్ ఆగరా, రేయ్ రేయ్ ఎవడేవాడు, ఈ టైంలో ఎందుకు వచ్చాడు? నీ హస్బెండ్ చనిపోయాడని చెప్పావు కదా, ఇంతకీ వాడేవాడు పిల్లని కొట్టినట్టు కొడుతున్నాడు? అరే ఎదురుగానే ఉన్నాను కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా అవసరం వచ్చినా చెప్పమని చెప్పాను కదా. అరే ఎన్నిసార్లు చెప్పానే, చెప్పడానికి ఏం రోగం నీకు? అలా బొమ్మలా ఉంటావేంటే, ఏదో ఒకటి చెప్పు. రామచంద్ర ప్రభో, లాంగ్వేజ్ ప్రాబ్లమా? కనీసం నా బాడీ లాంగ్వేజ్ చూసినా సరే నా ఎమోషన్ అర్థం చేసుకో, చెప్పడానికి ట్రై చేయి. నీకన్నా ఈ బుట్టది నయం కదే, మాటలు రాకపోయినా ఎమోషన్ ప్రాపర్గా చూపెడుతుంది. అయినా నేను నీకోసమే రాలేదు, పాప ఏడ్చిందని వచ్చాను. ఊరుకోమ్మా, నీకేం భయం లేదు, వెళ్ళిపడు. మళ్ళీ భయం వేసిందనుకో నా దగ్గరికి వచ్చి, సరేనా? ఏంటన్నా ఈ టైంలో ఇక్కడ? ఏం ఉండకూడదా? ఉండాలంటే నీ పర్మిషన్ కావాలా? అలా కదన్నా, క్యావా? ఇంకోసారి హిందీలో మాట్లాడావనుకో కొల్లపడి చేస్తా. నాకు అలవాటు చేద్దామని. వచ్చు, నాకేమసలు లేదే అన్నా. పోనీ తెలుగులో అడుగుతున్నానన్నా, ఏమైంది? నీకు చెప్పాలా? పద పైకి వెళ్ళి మందేస్తూ మాట్లాడుకుందాం. ఏమైందన్నా అలా ఉన్నావు? ఏం చెప్పాలి ధనియాలు, బాధలు నా జీవితంతో భరతనాట్యం చేస్తున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? నాటు స్టెప్ వేస్తున్నావా? పల్లీచుకుని కొడతా యాదవా, సహాయం చేయరంటే సెటర్లేస్తావు. ఇంకేం చేయాలన్నా? తీసుకొచ్చి నీ ఎదురింట్లో పెట్టా, ఆ హిందీ ఏదో నేర్చుకుని పడే. ఆ హిందీ మాట ఎత్తుకురై, ఇరిటేషన్ వస్తుంది. ప్రేమించమని ఎవరిని బలవంతం చేయకూడదురా, కానీ పాపందిరా నాకది చాలు. ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కానీ ఉన్నన్ని రోజులు మాత్రం సంతోషంగా చూసుకోవాలిరా. ఎందుకంటే పాప వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మాటలు రాకపోయినా నాతో మాట్లాడుతున్నట్టు ఉంటుందిరా. తనతో ఆడుకుంటుంటే నేను చిన్నప్పుడు ఆడుకుంటున్నట్టుందిరా. అదేంటో పాప ఏడుస్తుంటే నాకు బాధేస్తుందేంట్రా. నా ఇప్పుడు ఏమైందన్నా? ఎందుకలా బాధపడుతున్నావు? పాపతో ఉండాలనుందిరా, కానీ ఆ హిందీ మోకంది మాట్లాడితే పాప నా నుంచి లాక్కెళ్ళిపోతుంది. అది అలా తీసుకుపోతున్న ప్రతిసారి నేనేదో కోల్పోతున్నట్టు అనిపిస్తుందిరా. అన్నా నువ్వు అలా బాధపడకన్నా, నువ్వు మంచోడు అన్నా, నీకంతా మంచి జరుగుతుంది. చాలు చాలు తాగించాలి కానీ నువ్వు బయలుదేరు, ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఇది తాగేసి వెళ్ళిపోతాను. వస్తానన్నా. ఇదొకటి ట్రాఫిక్ సిగ్నల్ లాగా ఒకసారి రెడ్ వేస్తుంది, మళ్ళీ గ్రీన్ వేస్తుంది. రెడీ టు మూవ్ అనేసరికి మళ్ళీ రెడ్ వేస్తుంది. దాని చూపులు చూసి మోసపోకలింగం మళ్ళీ కొత్త అంటది. అమ్మో ఈ బొక్కల మంచి
నీ మొహం చూస్తుంటే ఖచ్చితంగా నువ్వే తినేసేలా ఉన్నావు. కకృతి పడి తినకే. చాక్లెట్ పాపకి లేచాకిచ్చే. చాక్లెట్ చాక్లెట్ అచ్చా అచ్చా బచ్చా బచ్చా ఇచ్చా ఇచ్చా. అర్థమైందా? అనుకున్నా ఇదేంట్రా నవ్వుతూ మంచిగా ఉందని. అప్పుడే కోపం చూపిస్తుంది. దీనికి ట్రాఫిక్ పోలీస్ జాబ్ ఇవ్వాల్సిందే. పర్ఫెక్ట్గా ఉండేది. అరే లింగం, దీన్ని నమ్ముకోకరా, అసలే వయసు అయిపోతుంది. అమ్మో, ఇంకో దాన్ని చూసుకోవాల్సిందే. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లింగం, అసలేం జరుగుతోంది? కిందటి నెల కంటే ఈ నెల టార్గెట్ మొత్తం పడిపోయింది. అయినా అసలు నువ్వు టీం లీడర్గా ఉండి నువ్వేం చేస్తున్నావయ్యా? మేడం, నేను నా టీం టార్గెట్ రీచ్ అవడానికి చాలా కష్టపడుతున్నా మేడం. కానీ ఏంటయ్యా, అసలు ప్రాబ్లం ఎక్కడుంది? చూడు లింగం, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకో. షూర్ మేడం. ఇక నుంచి పాలసీ హోల్డర్స్ నేనే పర్సనల్గా వెళ్ళి కలుస్తాను మేడం. గుడ్, యు మే గో. థ్యాంక్ యూ మేడం. क्या हुआ बेटा? फीवर आ गई? अच्छा। మీ అందరికీ నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అలానే కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ మంత్ మనం ఎలా అయినా టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఓకే? खाओ, कुछ तो खा लो ना। जी मैडम। कोई भी डॉक्टर है तो भिजा दो ना। क्या हुआ मैडम? बच्ची को तबीयत ठीक नहीं है। हाँ ठीक है मैडम। और एक बात, वो लिंगम का नंबर भी भेज दो ना। हाँ ठीक है मैडम। అన్న పడేసినట్టున్నాడు. लिंगम फोन नहीं उठा रहे। अभी ड्यूटी टाइम है ना मैडम। अगर तुझे कॉल करे तो उनको बोलो ना, जल्दी घर आने के लिए बोलना। ठीक हाँ है? ठीक है मैडम। ఇదేంటి అర్ధరాత్రి డోర్ ఓపెన్ చేసి ఉంచింది? పలకరిద్దామా? అమ్మో, ఈసారి నక్కలా చూశానంటుందేమో. అయినా నా కోసం ఉండదులే, దొంగల కోసం.
ఎమోషన్ అవుతుంది పిచ్చది. నెక్స్ట్ దీన్ని నిద్రపుచ్చాలా ఏంటి? ప్రతి అమ్మాయి తన జీవితంలో రాముడే రావాలనుకుంటుంది. వచ్చినవాడు అడవులకు తీసుకెళ్లినా, గుడిసెలో కాపురం పెట్టినా, ఏ కష్టం వచ్చినా చెయ్యి వదలని వాడే కావాలనుకుంటుంది. నీకు తెలుగు అర్థమవుతుందా? అర్థమవుతుంది, కానీ మనుషుల్ని అర్థం చేసుకోవడం రాదు. ఎందుకంటే ఎవరిని నమ్మాలనిపించలేదు. మొగుళ్ళేని ఆడదంటే తాళం లేని గుమ్మం లాంటిది. ప్రతి ఒక్కడూ బెల్ నాక్ చేసి లోపలికి రావాలనుకుంటాడు. ఎవరితో మాట్లాడడం ఇష్టం లేకే ఎక్కడికి వెళ్ళినా భాష మార్చాను. అంటే ఇప్పుడు నువ్వు నన్ను తిడుతున్నావా? లేదు, మగాళ్ళందరూ ఒకటే, అందులో నువ్వు మంచుడివి. నీ చూపులో ఆశ కనిపించినా నీ ప్రవర్తనలో దురాశ కనిపించలేదు. ఈ రోజుల్లో ఆడది కనపడితే పక్కలో పడుకుని సుఖపడాలనుకుంటారే కానీ పక్కన కూర్చొని సంతోష పెట్టాలనుకోరేందుకు? అందుకని ఎవరిని నమ్మలేదు, కానీ మా అక్క నమ్మింది. మా ఇంట్లో పెళ్లి కొప్పుకోలేదని తనకి నచ్చిన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ బాధ తట్టుకోలేక అమ్మ చనిపోయింది. ఆ తర్వాత మా అక్క ఇంటికి రావడం మొదలైంది. అమ్మ చనిపోయిందన్న బాధతో అనుకున్నా, బావ కొట్టాడన్న బాధతో. ఏమైందని అడిగాను. అదొక పీడకలని చెప్పింది. కొన్ని రోజులకి అక్క కూడా చనిపోయింది. అప్పుడు బావొచ్చాడు. పాప కోసం అనుకున్నా, బంగారం కోసం. మొన్న ఇంట్లో జరిగిన గొడవ కూడా దానికోసమే. ఆడది ఎవ్వరికీ అవసరం లేదు. అమ్మని నాన్న వదిలేశాడు. ఆ పీడకలలో నేను ఒంటరినయ్యాను. అక్కని బావ వదిలేశాడు. ఈ పీడకలలో పాప ఒంటరిదయ్యింది. అప్పుడే అనుకున్నా, పాపకి అన్నీ నేనే అవ్వాలని, అందరికీ దూరంగా ఉండాలని ఇక్కడికొచ్చాం. అప్పుడే పాప నాకు కొత్తగా కనిపించడం స్టార్ట్ అయింది. ఎంతో భయస్థురాలైన పాప నవ్వడం చూశాను, ఆడుకోవడం చూశాను, కొత్తగా నీకోసం ఏడవడం చూశాను. మొన్న గొడవలో కన్న తండ్రి పక్కనున్నా, కంటికి రెప్పలా చూసుకునే నేను పక్కనున్నా, పాప ధైర్యం కోసం నిన్ను హత్తుకుంది. ఆ రోజే అర్థమైంది, నా నుండి పాపను లాగేసుకున్నావని. పాపనేంటి, నన్నే లాగేసుకున్నావు. పాపని నీకు దూరం చేయలేదు, అది నాకు దూరం అవుతుందని భయపడ్డాను. అవకాశవాదులున్న ఈ రోజుల్లో ఒక మనిషి ఇంత అందంగా ప్రేమించగలడా అనిపించింది. నాకు దగ్గరవ్వాలని నువ్వు చేసిన ప్రతిదీ నాకు నిన్ను దగ్గర చేసింది. రాధలా దూరంగా ఉండాలని లేదు, వచ్చేస్తా. సీతలా పక్కన పెట్టుకుంటావా? మాట్లాడినాను, మళ్ళీ ఎందుకు వచ్చావురా? పడేసా.
నీ కరువు నాకు అర్థమైందిరా. అయినా తెలుగుతో ఎలా పడేసావురా? కాదు కాదు, మన తెలుగే అంట. అటు కాదు స్వామి, ఇటు చూడు. ఈ బుడ్డదెవర్రా? నా కూతురు. అంతగవలా కనబడుతున్నానేంట్రా? 15 రోజులకి బుడ్డది పుట్టి పెరిగిందా? నీ దయే స్వామి. నాదయ్యేంట్రా దిక్కుమాల వెదవా, అంతా నువ్వే చేసుకున్నావు. ఓ